ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీసీ సంఘం నేత బొల్ల శివశంకర్. బీసీ మహానేత పూలే విగ్రహం కోసం పోరాడుతున్న కవితను విమర్శించడం సిగ్గుచేటన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తే రాజకీయ రంగు పులవడం దారుణమన్నారు శివశంకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్ని బీసీ నాయకులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిణామం చాలా శుభ పరిణామంగా మేము బీసీలందరం భావిస్తున్నాం. ఎందుకంటే భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు చట్టసభలో అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాల్సిన విషయాన్ని బీసీ సంఘ నాయకులందరినీ కూడా చెప్తే అందరం కూడా తన వెంట వెళ్లి స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం తీసుకున్నటువంటి స్పీకర్ గారు ఇది మంచి పరిణామం, మంచి ఆలోచన అనేది విషయాన్ని కూడా స్పీకర్ గారు చెప్పడం జరిగింది. మా అందరికి గుర్తుంది. అదే ఈ రోజు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాయంటే రాజకీయాలు చేసే విధంగా మాట్లాడుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. పొన్నం ప్రభాకర్ మా బీసీ బిడ్డగా మంత్రి అయిన సంతోషపడ్డాం. జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పిన విషయాన్ని చాలా మంచి పరిణామంగా భావించి ఈ విషయాన్ని మాకు గుర్తు చేసేందుకు చాలా సంతోషదాయకం. మేము ముందుండి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పాల్సినటువంటి మంత్రి గారు రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ మాటలు గతంలో గత పాలకులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది, తెలుగుదేశం ప్రభుత్వం పాలించింది. గత 60-65 సంవత్సరాలుగా హైదరాబాద్ స్టేట్ ని మొదలు పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా పాలించినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాబోయే రోజుల్లో మంత్రి గారు ఇప్పటికైనా తన మాటలు వెనక్కి తీసుకొని రాజకీయం చేసే విధంగా ఉండకుండా విగ్రహం ఏర్పాటు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రేపు పొద్దుగాల ఇదే పొన్నం ప్రభాకర్ గారికి అవకాశం ఏమైనా ఇబ్బంది అయితే కూడా ఖచ్చితంగా మేము బీసీ నాయకులుగా మీ అందరం కూడా మీ వెంట రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకత్వానికి నువ్వు నాయకుడుగా వహించి ఖచ్చితంగా మహాత్మా జ్యోతి